బాయ్ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది. చిన్నంగా బాయిలోకి దింపిండ్రు అందరూ కలిసి. తర్వాత లోపల మా ఆయన ఉండిండు గదా! భయం భయం అంటవా అని జెప్పేసి ముంచేసింది. మరి మా ఆయన ఎవరో గూడా నాకు గుర్తులేదు. అంత పరిచయం లేదు గదా! అయితే మీ ఇద్దరికి పెళ్లయింది గదా! మీరేమన్నా ప్రేమించుకున్నారా అనేరు. మన వయసు బుట్టది. ఆయనకేమన్నా ప్రేమించే వయసు ఉంది గానీ, ఏమో మనకు తెలీదు గదా! అయినా అట్లాంటి విషయాలన్నీ మనకెందుకు జెప్తరు? మనం ఏమన్నా ఫ్రెండా? భారీ పోస్ట్ కదా! అట్లాంటివి జెప్తే కుత్తికాయ బిసుకుతామనో, డ్రమ్‌లో కప్పెడతామనో అట్లాంటివి ఏమన్నా ఊహించుకుంటారేమో! మనకైతే అసలు జెప్పరు. అయితే మాత్రం మన మీద అంత నమ్మకమేమో మనకు కొన్ని విషయాలు చెప్పిండు ఆయన లవ్ స్టోరీలు. అది నిజమా అబద్ధమా మనకేం తెలుసు? మనం ఏమైనా చూసామా? మా ఇద్దరి మధ్య చిన్నప్పుడు స్టోరీలు అంటే నేను చిన్నప్పుడు స్టోరీలు చాలానే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, కావాలి, వినాలి అంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మా పెద్దోడు ఎప్పుడూ అడగడు, అమ్మ మజ్జిగని అడిగిండు, పొట్టలో ఆకలేసిందో ఏం పడో. నేను అసలు ఎప్పుడు పొద్దునే జిలకను, ఎండబడి జిలుకుతా. అది వాడి కోసం ఇప్పుడు పొద్దున్నే జిలికి తేరబోసి ఇచ్చేసా. తాగాడు, కొంచెం కడుపులో చల్లబడిన దాకా అట్లాగుంటే మళ్ళీ ఇడ్లీ పెట్టించేద్దాం అనేసి ఇడ్లీ పెడుతున్నా. ఇప్పుడు నుంచి ఎండాకాలం వస్తుంది కాబట్టి రాగసారి కూడా అట్లా అలవాటు చేయాలి. ఇంకటి నుంచి ఒంటి పొట్టు బదులు ఒట్టి టిఫిన్లే ఉంటాయి. లంచ్ అదంతా అడావిడి ఉండదు కాబట్టి శుద్ధంగా ఇలా రాగి జావ అట్లాగా పెడితే కొంచెం పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఎండాకాలం చల్లగా ఉంటుంది పొట్టలో. ఇంకా టిఫిన్ విషయానికి వస్తే మాత్రం దోశ ఇడ్లీ తిన్నట్టు ఏ టిఫిన్ తినరు, అంత ఇష్టంగా తింటారు పిల్లలైతే. కొంతమంది ఇడ్లీలు అసలు తినరు కదా, మా పిల్లలైతే సాయంత్రం కూడా పిండి ఉంటే అమ్మ ఇడ్లీ కావాలి అని అడిగి మరీ పెట్టించుకొని తింటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అడగాలే కానీ ప్రేమతో మనం ఏమన్నా చేసి పెట్టొచ్చు. అది హెల్తీగా ఉండేటి ఈ చెత్త చెత్తవి కాదు. చెత్త చెత్తవి అన్నా కానీ ఫుడ్ విషయంలో చెత్త ఏమి ఉండవు. అంటే హెల్తీ కాదు అని చెప్తున్నా. అవి ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు. మనం ఎక్కువ వాళ్ళకి ఇష్టంగా ఉండి హెల్తీ ఫుడ్డే మనం అడుగుతానే చేసి పెడితే వాళ్ళకి మనకు పెట్టే బాధ కూడా తప్పిపోద్ది. వాళ్ళే తినేస్తారు మనల్ని సతాయికుండా. ఇక్కడైతే టెంకాయ చెట్లు తెచ్చాడు మొన్న వేరే ఊరు వెళ్ళుండి. అవైతే తోటలో నాడదామనేసి వెళ్తున్నాడు. ఆ చిన్నోడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఆ డ్రెస్ చెప్పారు. అదైతే బుక్ చేసా. చాలా బాగుంది. 170 ఎంతో పడింది. నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు కావాలి అంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను. చెక్ చేసి కావాలంటే కొనుక్కోండి. ఇంతవరకు చూసారు కదా, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అబ్బా. చూసినందుకు చాలా థ్యాంక్స్.